లాల్ కిల్లా లేదా ఎర్రకోట అని పిలువబడే ఈ నిర్మాణం ఢిల్లీలో ఉంది. దీనిని మొఘల్ చక్రవర్తి అయిన షాజహాన్ 1648లో నిర్మించాడు. ఈ కోట నిర్మాణం యమునా నది తీరాన్ని ఆనుకుని ఉంది. మొదట్లో ఈ కోటను కిలా-ఈ ముబారక్ అని పిలిచేవారు. అప్పట్లో రాజుల కుటుంబాలకి నివాస స్థావరంగా ఉండేది. ఎర్రకోట నిర్మాణం సలీంగఢ్ కోటకి అనుసంధానంగా నిర్మించినప్పటికీ 1783లో సిక్కులు కొంతకాలం ఢిల్లీలో ఉన్న ఎర్రకోటలోకి ప్రవేశించి ఆక్రమించారు. మొఘల్స్ తన సన్నిహితులైన సిక్కుల కలిసిపోయి నగరాన్ని వారికి అప్పగించారు. ఈ కోట మొఘల్ శక్తికి, దాని రక్షణ సామర్థ్యానికి కేంద్రంగా ఉన్నప్పటికీ సిపాయిల తిరుగుబాటు సమయంలో రక్షణ కల్పించలేదు సిక్కులు. సిపాయిల తిరుగుబాటు అనంతరం బ్రిటిష్ వాళ్ళు అనేక మొఘల్స్ కట్టడాలని ధ్వంసం చేసి వాళ్ళ శిబిరాలను నిర్మించుకున్నారు. బ్రిటిష్ పాలన సమయంలో 1857లో జరిగిన మొదటి స్వాతంత్ర యుద్ధం తర్వాత ఈ స్థలంలో మార్పులు జరిగాయి. అదే సమయంలో బహదూర్ షా జాఫర్ ని ఖైదు చేసి 1858లో రాజ్య బహిష్కరణ చేశారు. 1939వ సంవత్సరంలో రెండవ ప్రపంచ యుద్ధం మొదలైంది. 1947 ఆగస్టు 15న భారత్ స్వతంత్ర దేశంగా మారింది. ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ మొదటిసారిగా భారత పతాకాన్ని ఎగరవేశాడు రెడ్ ఫోర్ట్ లో. 2000 సంవత్సరంలో లష్కర్-e-తోయిబా అనే ఉగ్రవాద సంస్థ కోటపై దాడి చేసింది. ఈ దాడిలో 2 సైనికులు చనిపోయారు. ఇది భారత్ మరియు పాకిస్తాన్ మధ్య కాశ్మీర్ గురించి జరుగుతున్న శాంతి ప్రక్రియను నిరోధించే ప్రయత్నం అని చెప్పుకొచ్చారు. దీనికి కారణంగా 2003లో భారత సైన్యం రెడ్ ఫోర్ట్ ని పర్యాటక అధికారులకు స్వాధీనం చేసింది. అప్పటి నుండి భారతదేశ సార్వభౌమాధికారానికి చిహ్నంగా ఉండడమే కాకుండా యునెస్కో దీనిని ప్రపంచ వారసత్వ ప్రదేశంగా 2007లో గుర్తించింది. భారత ప్రధానమంత్రి ఈ కోటలో లాహోరీ గేట్ దగ్గర నుండి ప్రతి సంవత్సరం స్వాతంత్ర దినోత్సవం రోజు భారత పతాకాన్ని ఎగరవేస్తారు. నవంబర్ 11, 2025 రాత్రి 7 గంటల సమయంలో లాల్ కిల్లా మెట్రో స్టేషన్ సమీపంలో హ్యుండై i20 కారులో బాంబ్ బ్లాస్ట్ జరిగింది. ఈ బ్లాస్ట్ లో 13 మందికి పైగా చనిపోయారు, 20 మందికి పైగా గాయాలయ్యాయి. ఇది దేశంలో ప్రధాన ఉగ్రవాద వ్యతిరేక సంస్థ అని హోంమంత్రి అమిత్ షా తెలిపారు. ఇలాంటి హిస్టారికల్ కంటెంట్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.